హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి కంప్యూటర్ వర్క్ రన్ చేసే వాళ్ళు డివైస్ తీసుకోవాలి అనుకుంటే అసలు ఏ డివైస్ తీసుకోవాలి, అసలు చాయిస్ ఎలా తీసుకోవాలి. చాలామంది డీలర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి నచ్చిన బీట్స్ అంటే ఇలా ఉంటాయండి, వాళ్ళకి నచ్చిన బీట్ అనేది తీసుకుంటున్నారు. సో ఇక్కడ పాయింట్ ఆఫ్ చేయాల్సింది ఏంటంటే అసలు మనకు నచ్చిన బీట్స్లో వాళ్ళు కొన్ని రకాల బీట్స్ చూపిస్తారండి. ఇట్లా బీట్స్ చూపిస్తారు. ఇలా చూపించి ఈ డివైజ్లో ఏ డివైస్ కావాలని మీరు అడిగినప్పుడు మీరు అక్కడ మీకు నచ్చినవి మాత్రం చూస్ చేసుకోవద్దండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ మనకి నచ్చిన పూసల్లో కానీ ఆ బీట్స్లో కానీ పల్స్లో కానీ డిజైన్స్ ఉందా లేదా ఫస్ట్ చెక్ చేయండి. అలాగా డిజైన్ ఉంటేనే ఆ బీట్ మనకి యూజ్ అవుతుంది, ప్లస్ ఈ డివైస్ కూడా మనకి రన్ అవుతుంది. ఇప్పుడు ఇది కస్టమర్ పర్పస్ తీసుకుంటున్నాము, ఒక బిజినెస్ పర్పస్ మనం తీసుకుంటున్నాం కాబట్టి మనం మార్కెట్లో ఏది రన్ అవుతుందో అదే మాత్రమే మనం పర్చేస్ చేయాలండి. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నాకు తెలిసిన ఒక ఆవిడ సేమ్ సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నారు. సో ఇప్పుడు దాన్ని సెకండ్ సేల్కి కూడా పెట్టారు. సో నేను చెప్పేది ఏంటంటే డివైస్ అనేది ఇప్పుడు మార్కెట్లో ఏది నడుస్తుందో అది డీలర్ని అడిగి తీసుకోండి. అక్కడ మనకి ఒక 10 టైప్స్ ఆఫ్ పూసలు కానీ బీట్స్ కానీ అన్నీ చూపిస్తారు. అలా చూపించినప్పుడు మీకు ఏది కావాలి అంటే మీకు ఇష్టమైంది మాత్రం దయచేసి అది తీసుకోవడానికి ట్రై చేయొద్దు. కొత్తగా తీసుకున్న వాళ్ళైనా సరే మీకు ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి వాళ్ళని అడగండి, అసలు ఇప్పుడు మార్కెట్లో ఏముంది, అది డిజైన్స్ ఎన్ని ఉన్నాయి, ఈ బీట్కి ఈ టైప్ ఆఫ్ బీట్కి 2mm బీట్ కానీ 4mm బీట్ కానీ దానికి ఎంతవరకు వర్క్స్ ఉన్నాయి, డిజైన్స్ ఉన్నాయి, ఎంతవరకు సేల్ అవుతాయి, వాటి ఫినిషింగ్ ఎలా ఉంది. కొన్ని డిజైన్స్ డివైస్కి సపోర్ట్ చేయవండి, కొన్ని డిజైన్స్ డివైస్కి సపోర్ట్ చేయవు. అందుకే మరీ చెప్తున్నాను, సింగిల్ డివైస్ ఒకసారి తీసుకోవద్దు. ఎప్పుడైనా సరే డబల్ బీట్ ఉంటేనే మనకి డివైస్లో ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది. ఇది కొత్తగా తీసుకున్న వాళ్ళైనా సరే, ఆల్రెడీ మిషన్ రన్ చేస్తూ డివైస్ తీసుకోవాలి, న్యూ డిజైన్స్ వస్తున్నాయి, ట్రెండ్ వస్తుంది అనుకునే వాళ్ళైనా సరే, ఎవరైనా సరే నా సజెషన్ మాత్రం ఇదేనండి. చూడండి, నేను ఇది 15 డేస్ అవుతుంది నేను మిషన్ తీసుకొని. ఈ 15 డేస్లో నేను వేసిన ప్రతి డిజైన్ కూడా ఏ ఒక్క డిజైన్ కూడా తీసేయడానికి, ఇది బాగలేదు, ఇది రావట్లేదు అనడానికి లేదండి. నేను కూడా ఫస్ట్ సెకండ్ సేల్కి పెట్టిన మిషన్ని చూశాను నేను. సో దాంట్లో ఓన్లీ పల్స్ మాత్రమే, చిన్న పల్స్ అంటే 2mm పల్స్ 4mm పల్స్ మాత్రమే వస్తాయండి. నేను కూడా అడిగాను డీలర్ని, ఈ పల్స్ ఈ డిజైన్ బాగుంది నాకు ఇవ్వండి అంటే మా డీలర్ చెప్పారు ఈ డివైస్లో ఈ డిజైన్స్ మాత్రం ఎక్కువ లేవు మేడం అని చెప్పారండి. నాకు అదొక ప్లస్ పాయింట్ అయింది. ఇప్పుడు నాకు తను సజెషన్ చేసినట్టు నా డీలర్ చెప్పినట్టు నేను తీసుకున్నాను. అంటే తన తరపున నేను మాట్లాడలేదు, నా ఎక్స్పీరియన్స్ని బట్టి మాట్లాడుతున్నాను. నేను ఈ మిషన్ రన్ చేయబట్టి 3.5 years 4 years అవుతుందండి. నాకు 2 మిషన్స్ ఉన్నాయి. నేను కొత్తగా డివైస్ తీసుకోవాలనుకున్నాను, కానీ దీనికోసం కూడా 1 year పైనే సెర్చ్ చేశాను. చాలా మార్కెట్లోకి చాలా వచ్చాయి, కానీ నాకు ఇది బెస్ట్ సర్వీస్ ఇస్తుంది అనుకొని ఒక ట్రస్ట్తో నేను దీన్ని పర్చేస్ చేయడం జరిగింది. సో నాకు 2 టైప్స్ ఆఫ్ బీట్స్ వస్తాయండి. దీన్ని డబల్ బీట్ అంటారు. చూడండి, దీన్ని డబల్ బీట్ అంటారు. ఇందులో 2mm ఉంటుంది, అందులో 4mm ఉంటుంది. 2.5mm 4mm ఉంటుంది, గొట్టం లాంటిది. ఇవి చూడండి, ఇవి వస్తాయి. ఇవి వచ్చేసి మెటల్ బండి, మల్టీ కలరు. నేను ఎక్కువ ఇవే యూజ్ చేస్తాను. డిజైన్ ఫినిషింగ్ అయితే చాలా బాగుందండి. అసలు మనం తీసేయడానికి లేదు. ఇది బాగలేదు అని నేను ఒక 4-5 డిజైన్స్ వేశాను. ఏది కూడా ఇది బాగలేదు, ఇది తీసేయాలి అనే డిజైన్ అయితే లేదు. ఇదేనండి డివైస్ తీసుకునే వాళ్ళకి నేను చెప్పొచ్చేది ఏంటంటే, మార్కెట్లో ఏ డివైస్ అయితే, ఏ బీట్స్ అయితే, ఏ డిజైన్స్ అయితే ఉన్నాయో, ఏదైతే ట్రెండీ నడుస్తుందో అది మాత్రమే డీలర్ని అడిగి మీరు పర్చేస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, ఇది యూస్ఫుల్గా మీకు అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.